హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే సారీస్ వచ్చేసరికి ప్యూర్ బినీ చినాన్ అనమాట. బినీ క్రేప్ ఉంటుంది చూడండి, క్రేప్ చినాన్ అనమాట. యాక్చువల్లీ దీని మీద చెక్స్ వచ్చి మొత్తం వీవింగ్ ప్లస్ బార్డర్ కూడా వచ్చాయి. మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. ఈ రోజు చూపించే వీడియో అంతా కూడా ప్యూర్ ఎక్స్క్లూజివ్ ఐటమే. మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాము. సో ఫస్ట్ సారీ చూడండి. ఇవి నేను అంతకు ముందు కూడా చూపించాను. మంచి డిమాండ్ వచ్చింది వీటికి. చక్కగా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి మనకి ముంగా క్రేప్, బెనారసి ముంగా క్రేప్ విత్ డిజిటల్ ప్రింట్. సింగిల్ ఏర్ అయితే చూపిస్తాను మీకు. మంచి కలర్ కాంబినేషన్ అండి. పెద్ద కంచి బార్డర్ తోటి చాలా బాగా హైలైట్ చేశారు. ఎంత బాగుందో, మంచి ఫ్లోయీ మెటీరియల్ అనమాట. చక్కటి డిజిటల్ ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఫ్లవర్స్ అవి కూడా మీరు క్లియర్గా చూపించండి ఇలాగా. సో ఇది పెద్ద పెద్ద పువ్వులతోటి బాగున్నాయి. పైన బార్డర్ ఏమో కొంచెం చిన్న బార్డర్ వస్తుంది, కింద బార్డర్ వచ్చేసరికి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. జెరీ కంచి బార్డర్ టైప్లో అనమాట. సో ఇది పళ్ళు, మంచి లావెండర్ కలర్ అనమాట. చాలా బాగుంది పళ్ళు. ఇది బెనారసి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్. పళ్ళునా పళ్ళు అంటే ఒక్కసారి చూడండి. పళ్ళు ఇది. సో పళ్ళు ఇట్లా వస్తుంది. చాలా బాగుంది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్. మొత్తం శారీ ఆల్ ఓవర్ ఇట్లా మనకి ఫ్లోరల్స్ వచ్చాయన్నమాట. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ తోటి మనకి ఇందులో ఫ్లవర్ వచ్చింది కదా, అదే కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ ని హైలైట్ చేశారు. ఎట్ ప్రెసెంట్ ఇది ప్రైస్ అయితే మనకి 3800లో ఉంది. 38 39 చెప్తాను మీకు. ఎక్కడో ఉంది 3900లోనే ఉన్నది. అంతకుముందు ఇంకా కాస్ట్ ఎక్కువగానే వచ్చింది. ఇప్పుడు నాకైతే మంచి డీల్కి వచ్చింది. సో ఇప్పుడు నేను ప్రైస్ డ్రాప్లోనే చెప్తున్నాను. 3900. సో అంతకుముందు ఆల్మోస్ట్ నాకు తెలిసి 4400 4500కో సేల్ చేసినట్టు గుర్తు. ఇప్పుడైతే బెస్ట్ డీల్ 3900. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయండి. 48-49 దాకా వచ్చేసినాయండి. ట్రాన్స్పరెంట్ లేదు, చాలా బాగుంది. మంచి ఫ్లోయీగా ఉంది. ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. లైట్ వెయిట్ ఉంది. ఇంత గ్రాండ్గా హెవీగా కనిపిస్తున్నా సరే యాక్చువల్లీ ఇవి ఇంకా మనకి 5000 ఆ రేంజ్లోనే సేల్ చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం ప్రైస్ డ్రాప్ అయ్యాయి ఇవి. సో నేను కూడా డ్రాప్ అయిన ప్రైస్కి నేను సేల్ చేస్తున్నాను అనమాట. బయట అయితే మనకి ఇంకా 5000 ఆ రేంజ్లోనే నడుస్తుంది. సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి లావెండర్. రెండు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ అనమాట. చాలా బాగున్నాయి. ఇది కూడా ముంగా క్రేప్, బెనారసి ముంగా క్రేప్. 3900. ఎంత బాగున్నదో చూడండి కలర్. అది కూడాను దీని మీద వచ్చిన ఫ్లోరల్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. బాగుంది. సో ఇట్లా వస్తుంది పళ్ళు చక్కటి కలర్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఇచ్చారు బ్లౌజ్. చూసారు కదా, దానికి వేరే వచ్చింది, దీనికి వేరే వచ్చింది. 3900. చక్కటి ముంగా క్రేప్, బెనారసి ముంగా క్రేప్. మంచి ఫ్లోయిగా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే కట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒకటి పర్సనల్గా తీసుకున్నాను, అంతకుముందు లాస్ట్ టైం చూపించాను కదా. సో అసలు నాకైతే మంచిగా నచ్చింది. మంచి కామెంట్స్ కూడా వచ్చాయి నాకైతే. మంచి ఏమంటారు, అందరూ ఇష్టంగా బాగా నచ్చింది, బాగుంది అన్నారు కట్టుకుంటే. సో ఇది ఇంకా వేరే చూద్దాము. సారీ. సో ఇది వచ్చేసరికి ఇది కూడా మనకి ముంగానే. చాలా బాగుందండి. ఇది కూడా మనకి ఏంటంటే వర్క్ మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చింది. ప్రైస్ ట్యాగ్ ఉన్నప్పుడే చెప్పేస్తాను రేట్. 3800. ఇది 3938. ఫస్ట్ చూపించింది 39, 3800. చూసారా ఎంత బాగుందో. మంచి పీచిష్ పింక్ అండి. పీచిష్ పింక్ బాగుంది. దాని మీద ఎంబ్రాయిడరీ. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఎంబ్రాయిడరీ. యాక్చువల్లీ ఇది చేతితో చేసిన ఎంబ్రాయిడరీలా అనిపిస్తుంది, బట్ చేతితో చేసింది కాదు, మిషన్ ఎంబ్రాయిడరీయే. మిషన్ ఎంబ్రాయిడరీలా కనిపించట్లేదు, కానీ చేతితో చేస్తే ఎట్లా ఉంటుందో అలాగే ఉంది. యాస్టీజ్ అనమాట. నేను అసలు
ఫస్ట్ చూస్ చేసుకున్నప్పుడు ఏంటిది ఇది చేతితో కుట్టిన ఎంబ్రాయిడరీ ఏమో అని ఆశ్చర్యపోయాను. తర్వాత నేను వీవర్ని అడిగితే బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకున్నాను. అప్పుడు ఏంటి నాకు అర్థం కాలేదు, కానీ అది మిషన్ ఎంబ్రాయిడరీ. బట్ దగ్గరకు వచ్చి చూస్తే కానీ తెలియట్లేదు అనమాట మిషన్ ఎంబ్రాయిడరీ అని. బట్ చేతితో కుట్టినట్టు అంతా బాగుంది ఫినిషింగ్ అంతా కూడాను. సో మొత్తం అంతా చెక్స్ తోటి గోల్డ్ కలర్ సన్నటి చెక్స్ వచ్చిందనమాట. శారీ ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది. మంచి ప్యూర్ ప్రీమియం ఫ్యాబ్రిక్ వచ్చిందండి. సో చక్కటి బార్డర్ వస్తుంది రెండు వైపులా. పళ్ళు ఇది, పళ్ళు ఇలా వస్తుంది. మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చింది అనమాట. మొత్తం ఈ ఎంబ్రాయిడరీ పళ్ళు షోల్డర్ కి ఫుల్ హెవీ వచ్చేస్తుంది. కుర్చీల దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి నీ వరకు వచ్చేసాయండి హెవీగా. ఇలా ఉంది. మైక్ పెట్టుకున్నామా లేదా డౌట్ వచ్చింది. సో ఇది మొత్తం అంతా స్కర్ట్ వర్క్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట ఎంబ్రాయిడరీ. చాలా బాగుంది. 3800. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ పీచిష్ పింక్ అనమాట. బాగుంది కలర్. బ్రిక్ రెడ్ పింకా ఏమో నాకే తెలియదంటే కలర్స్. ఇద్దరం సరిపోయామండి. సో ఇది హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చింది. ట్రాన్స్పరెంట్ లేదు, చాలా తేలిగ్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. మంచి ముంగా అనమాట, బెనారసీ ముంగ. ఎక్కువ నేను ముంగాస్ చూపిస్తూ ఉంటాను, ఎందుకంటే ఎలాంటి ఏజ్ వాళ్ళైనా సరే ఎలాంటి సీజన్లో అయినా సరే కట్టుకోవడానికి ముంగా సిల్క్ చాలా కంఫర్టబుల్ అనమాట. ఎంతసేపు అయినా ఉంచుకోగలుగుతాం, రోజంతా అకేషన్లో ఉంచేసుకోవచ్చు అనమాట. ఫ్యాబ్రిక్ అంత బాగుంటుంది. సో ఇంకొక కలర్ ఉంది, చూసేద్దాము. మంచి ఆరెంజ్ కలర్. ఏంటి నాన్న, ఉండు నాన్న. మంచి ఆరెంజ్ కలర్. సో ఇది 2 కలర్స్ చాలా బాగున్నాయి. ఇందులో 2నే వచ్చాయి. అసలు అదిరిపోయాయండి రెండు కలర్స్ కూడా, ఎంత బాగున్నాయో చూసారా. సో ఇది ఈ ఎంబ్రాయిడరీ కూడా బాగా కనిపిస్తుంది. జస్ట్ ప్లెయిన్ శారీ మధ్యలో మిర్రర్ కూడా వచ్చింది చూసారా, నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు. సో ఇది ప్లెయిన్ శారీ చెక్స్ అట్లా చూసాము మనము ఇన్ని రోజులు, దాని మీద ఎంబ్రాయిడరీ అనమాట. కాంట్రాస్ట్గా చాలా బాగుంది. సో ఇది పళ్ళు. భలే తేలిగ్గా అనిపిస్తున్నాను, ఇంత హెవీగా కనిపిస్తున్నా చాలా తేలిగ్గా ఉంది. మరి 3800 అంటే తేలిక అయిపోదా. అది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మనకి బ్లౌజ్ మంచి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. 3800. సో ఇంకొక శారీస్ వచ్చేసరికి శారీ వచ్చేసరికి సో నేను వేసుకున్న లాంటిది అనమాట. ఫస్ట్ నేను వేసుకున్నది చూపించేద్దాము. సో ఇది చూసారా, మంచి ప్యూర్ చినాన్ అండి. బిన్నీ చినాన్ అని చెప్పారు యాక్చువల్లీ. బిన్నీ క్రేప్లోనే క్రేప్ చినాన్. సో ఎంత బాగుందో చూసారా. చక్కటి చెక్స్ వచ్చి శారీ అంతా కూడాను కట్టుకుంటే చివరి వరకు కింద బార్డర్ కూడా చూపించారా. సో భలే తేలిగ్గా ఉందిలేండి, ఎంత హెవీగా కనిపిస్తుంది కదా. ఈ లేస్ కూడా మనకి మంచి కాస్ట్లీ లేస్, మనకి పిచ్చిగా కనిపించే లేస్ అయితే కాదు, చాలా బాగుంది. ఇట్లా వెనకాల పైపింగ్ వస్తుంది. రా సిల్క్ తోటి పైపింగ్ వచ్చింది అనమాట. సో మొత్తం అంతా చెక్స్, దాని మధ్యలో బుట్టీస్ వచ్చాయి. భలే అందంగా ఉందిలేండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. 3800లో ఉంది ఇది అయితే. సో దీంట్లో మంచి పింక్ కలర్, హైట్ కూడా పెద్దగా వచ్చాయండి. మంచి పింక్ కలర్ బాగుంది, వేస్తే చాలా బాగుంటాయి. అంతకుముందు ఈ లేస్ అది లేకుండా వేరే కొంచెం వేరే ఫ్యాబ్రిక్లో చూపించినట్టున్నాను. ఇది ఇంకా ప్రీమియంగా ఉంది. సో అందుకని ఆ వేరియేషన్ తెలిసింది కాబట్టి నాకు ఈజీగా పిక్ చేసుకోగలిగాను, బాగుంది అని చెప్పి. రెండు వైపులా లేస్ వస్తుంది, బార్డర్ అనమాట. సో ఇట్లా స్కేల్ అప్ వచ్చింది. 3800 పళ్ళు. ఇది భలే తేలిగ్గా ఉందండి శారీ అయితే. ఇంత హెవీగా కనిపిస్తుంది కదా, చాలా తేలిగ్గా ఉంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ అనమాట, మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్. సో ఇంకా ఇందులో ఇంకొక కలర్ ఉంది, మంచి ఆనియన్ పింక్, ఒల్లిపొర రంగు, అదే కదా ఇది. దీనికి పైపింగ్ రా సిల్క్ ఇచ్చారు చూసారా, చక్కటి రా సిల్క్ పైపింగ్ వస్తుంది. ఇట్లా స్కేల్ అప్ వచ్చి లేస్ బోర్డర్ అనమాట వచ్చింది. సో ఇది పళ్ళు. చాలా బాగుంది శారీ అయితే, మంచి ఫ్లోయిగా ఉందండి, ట్రాన్స్పరెంట్ లేదు, చక్కటి ప్యూర్ చినాన్ క్రేప్.
భలే లైట్ వెయిట్ ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్. నేను వేసుకున్న శారీకి కూడా రెడ్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. సో ఇది బ్లౌజ్ 3800. ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి బ్రింజాల్ కలర్. ధృతి సరిగ్గా ఉండమ్మా. ఇది పళ్ళు. సో ఇట్లా వస్తుంది. చాలా బాగున్నాయి. గోల్డ్ కలర్ చెక్స్, దాని మధ్యలో వీవింగ్ బుట్టి అనమాట. సో ఇట్లా వస్తుంది. ఇలా ఇలా చూపించండి. ఇది బాగుంది. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఇదంతా వీవింగ్, మనకి ఎక్కడ ఇబ్బంది లేదు. సింగిల్ లేయర్ కూడా వేసుకోవచ్చు అనమాట. బాగుంది. ధృతమ్మ పక్కన పెట్టు. అది మైక్ ఇది పోయిందంటే పంచేది మళ్ళీ మైక్. బ్లౌజ్ కూడా ఇట్లా వచ్చిందండి, నేను చూపించలేదు అయితే మీకు. బ్లౌజ్ కూడా ఇట్లా వచ్చింది చూసారా, బాగుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి లేస్ కాంట్రాస్ట్ కలరే వచ్చినాయి అనమాట అన్నిటికీ. అయితే నేను చూపించలేదు క్లియర్గా. సో ఇది 3800. సో అంతే అండి, అయిపోయాయి. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసెసరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా సరిగ్గా రా, మరి వెనకాల దాక్కుంటే ఎలాగా? ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. చెప్పించేయాలి. చెప్పు ప్లీజ్, చెప్పు చెప్పు చెప్పు. అంతసేపు ఉండకూడదు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.